వైటీ స్టూడియో యాప్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత పైన ప్లస్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ వీడియోస్ మన వీడియోలన్నీ ఇక్కడే ఉంటాయి. మనం ఏ వీడియో అయితే డౌన్లోడ్ చేసుకోవాలో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే ఒక చిన్న క్లిప్ అయితే ఉంది, దీన్ని క్లిక్ చేద్దాం. ఇలా అయితే వస్తుంది. ఇక్కడైతే టైటిల్ ఇవ్వాలన్నమాట. ఆ వీడియో దేనికి సంబంధించింది అనేది టైటిల్ అయితే ఇక్కడ ఇవ్వాలి. నేనైతే ఇక్కడ ఫ్యామిలీ అని టైటిల్ ఇస్తాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఈ ఆప్షన్ నొక్కి ఈ ఆప్షన్ మీద ఇలా అయితే వస్తుంది. ఈ వీడియో దేనికి సంబంధించింది అనేది ఇక్కడ కుకింగ్గా అన్నీ చూపిస్తాను అన్నమాట. ఇక్కడ మనకి ఫ్యామిలీ రావాలి కాబట్టి ఫ్యామిలీకి సంబంధించినవి కొన్ని ఇక్కడ కీవర్డ్స్ అయితే వస్తాయి. ఇక్కడ ఫ్యామిలీ అని కదా, ఇక్కడ కొన్ని 3 కానీ 4 కానీ ఎన్నైనా మనకు నచ్చినవి ఎన్నైనా ఇక్కడ ఇవ్వచ్చు. ఇలా అయితే ఇవ్వాలి. ప్రతి వీడియోకి అయితే ఇలానే ఇవ్వాలి. అలా ఇచ్చిన తర్వాత అప్లోడ్. ఇక్కడ పబ్లిక్ ఉంటుంది, మనం ప్రైవేట్లో పెట్టుకోవాలి. వీడియో అంతా అయిపోయిన తర్వాత పబ్లిక్లో పెట్టుకుందాం. ఇక్కడ ప్రైవేట్లో పెట్టుకుందాం. ఇప్పుడు అప్లోడ్ చేసుకుందాం. ఇదైతే ఈ వీడియో అప్లోడ్ అవుతుంది. బ్యాక్ వచ్చేద్దాం. వైటీ స్టూడియోలోనే సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడైతే అప్లోడ్ అవుతుంది, దాన్నే క్లిక్ చేద్దాం. ఇక్కడ పైన సింబల్ ఉంది కదా, దాన్నే క్లిక్ చేద్దాం. ఇక్కడ కొన్ని ఆప్షన్లు అయితే మనం టైప్ చేయాలి. ఇక్కడ యాడ్ టు ప్లే లిస్ట్ అని ఉంటుంది. ఇక్కడ ఇదే మనం ఏ వీడియోలో చేస్తున్నాం అది ఇక్కడ దానిలో మనం క్లిక్ అనేది టిక్ మార్క్ అనేది మనం పెట్టాలి. అలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్ ఉంటుంది, ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. ఇట్లా ఇక్కడ అయితే వచ్చింది. ఇక్కడ ఇప్పుడు ఈ ఆప్షన్లో మనం కొన్ని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అవేంటో చూద్దాం. బ్యాక్ వచ్చేసి యూట్యూబ్లో సెర్చ్ అనే ఆప్షన్ దగ్గర మనం ఆ వీడియోకి సంబంధించినవి మనం ఇక్కడ కొన్ని కీవర్డ్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సెర్చ్ చేసినప్పుడు ఫ్యామిలీకి సంబంధించినవి మనం ఇక్కడ ఇవ్వాలి కాబట్టి ఫ్యామిలీ అని టైప్ చేద్దాం. ఫ్యామిలీ అని ఇక్కడ టైప్ చేసినప్పుడు దానికి సంబంధించినవి ఇక్కడ కొన్ని అయితే ఇలా ఆప్షన్లు అయితే ఉంటాయి. వీటన్నిటిని మనం స్క్రీన్ షాట్ అయితే తీసుకోవాలి. ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని దీన్ని మనం సేవ్ అనేది మీద ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే సేవ్ అయిపోతుంది. మన బ్యాక్ వచ్చేసి గూగుల్ యాప్ ఓపెన్ చేసుకుందాం. ఈ ఆప్షన్ మీద వేసి ఇక్కడ కెమెరా ఐకాన్ కానీ దాని మీద క్లిక్ చేసినప్పుడు మనం స్క్రీన్ షాట్ అనేది దాన్ని ఓపెన్ చేస్తే ఇలా అయితే వస్తుంది. ఇక్కడ సెలెక్ట్ టెస్ట్ అని అన్నీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగా అది వేసుకొని ఇక్కడ కాపీ అని ఉంటుంది, ఇక్కడ టెస్ట్ చేస్తే కాపీ అవుతుంది. బ్యాక్ వచ్చేసి ఇప్పుడు వైటీ స్టూడియో యాప్ ఓపెన్ చేద్దాం.
ఇప్పుడు వాటన్నిటి తీసుకొచ్చి ఇక్కడే పేస్ట్ చేద్దాం. ఇక్కడ ఇలా అయితే వస్తుంది. ఇప్పుడు ఫ్యామిలీకి సంబంధించిన ఆప్షన్లన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు మనం వెనక్కి వచ్చేసి వాటిని కూడా సేవ్ చేసుకోవాలి. ఇక్కడ ట్యాగ్స్ ఉంటాయి, లాస్ట్ ఆప్షన్ అన్నమాట. ఇక్కడ యాడ్ ట్యాగ్స్ అనేది ఇక్కడ ఇవ్వాలి. బ్యాక్ వచ్చేసి మళ్ళా గూగుల్ యాప్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ సెర్చ్లో ర్యాపిడ్ ట్యాగ్స్ అని ఇక్కడ టైప్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే కొన్ని ట్యాగ్స్ అయితే ఇక్కడ ఉంటాయి. ఇక్కడ యూస్ ట్యాగ్ ఇక్కడ ఉంది కదా, జనరేటర్. ఇలా క్లిక్ చేసినప్పుడు ఇక్కడ సెర్చ్లో ఇక్కడ ఫ్యామిలీ అని మనం టైప్ చేయాలి. ఫ్యామిలీయే కాదు, కుకింగ్ అయినా ఏదైనా బిర్యానీ ఆ వీడియోకి సంబంధించి ఇక్కడ ఇచ్చినట్టు ఇక్కడ సెర్చ్లో నొక్కినట్లయితే దానికి సంబంధించిన ఇక్కడ కీవర్డ్స్ అయితే వస్తాయి. ఇలాగా ఇక్కడ మనకి అవసరం లేనివన్నీ డిలీట్ చేయవచ్చు. ఇక్కడ కొన్నే ఇవ్వాలి. ఇట్లా ఇక్కడ కాపీ అనగా ట్యాగ్స్, దాన్ని క్లిక్ చేస్తే కాపీ అవుతుంది. ట్యాగ్ వచ్చేసి ఇప్పుడు వైటీ స్టూడియో యాప్ ఇక్కడ మనం ఇచ్చాం కదా, యాడ్ ట్యాగ్స్ ఇక్కడ పేస్ట్ చేయాలన్నమాట. ఇక్కడ పేస్ట్ చేయాలి. అలా వస్తుంది. ఇక్కడ కామెంట్స్ ఉంది కదా, అక్కడ ఆన్ చేసుకోవాలంటే ఆన్ పెట్టుకోవాలి, ఆఫ్ అంటే ఆఫ్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ వచ్చేద్దాం. ఇక్కడ అన్నీ టైప్ చేసినట్టు ఇక్కడ సేవ్ అని ఉంటుంది. దాన్ని మనం క్లిక్ చేసినట్లయితే సేవ్ అయిపోతుంది. ఇప్పుడు బ్యాక్ వచ్చేద్దాం. ఇప్పుడు యూట్యూబ్ ఆన్ చేసుకుందాం. ఇక్కడ మా వీడియో అయితే అప్లోడ్ అవుతుంది. ఇక్కడ క్రియేట్ ఛానల్ క్లిక్ చేసినట్లయితే ఇలా వస్తుంది. ఇక్కడ మనం షార్ట్ కాబట్టి షార్ట్స్ అనేది ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఇలా అయితే వచ్చింది. కాకపోతే ఇది పబ్లిక్ వెళ్ళలేదు, ఇంకా ప్రైవేట్లోనే ఉంది. ఇంకా ప్రైవేట్లోనే ఉంది. ఇప్పుడు మనం దీన్ని పబ్లిక్లో పెట్టుకుందాం. బ్యాక్ వచ్చేసి వైటీ స్టూడియో యాప్ ఓపెన్ చేసి ఇక్కడ పెన్సిల్ ఐకాన్ ఉంది కదా, అది నొక్కినట్లయితే ఇలా వస్తుంది. ఇక్కడ ప్రైవేట్ అనే ఆప్షన్లో మనం పబ్లిక్ అని ఇక్కడ క్లిక్ చేసుకుందాం. అలా క్లిక్ చేసి సేవ్ అనే బటన్ మీద క్లిక్ చేసినట్లయితే సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ లాంగ్ వీడియో ఎలా అప్లోడ్ చేయాలో చూద్దాం.